ఎక్కడ కొట్టాలో కాదు, ఎక్కడ సరిదిద్దుకోవాలో కూడా రాజకీయాల్లో ముఖ్యమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరుగుతోందా? తాజాగా ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుంటూ మరింత రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మరమ్మతులు స్టార్ట్ చేసిందా? కేవలం విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తూ రాబోయే 2029లో మళ్ళీ వైఎస్ఆర్ జెండాను రెప్పరెప్పలాడించేందుకు జగన్ సిద్ధంగా తయారవుతున్నారు అనే దానికి అవును అనే సమాధానం వస్తోంది. ఈ నియోజకవర్గాల సమన్వయకర్తల నియమం దగ్గర నుంచి అభ్యర్థుల ఖరారు వరకు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చురుగ్గా ముందుకు దూసుకెళ్తున్నారు. ఏ నాయకుడికైనా గెలిచినప్పుడు పొంగిపోవడం సహజం, కానీ ఓడిపోయినప్పుడు తన నిర్ణయాలకు పునఃసమీక్షించుకొని సరిదిద్దుకున్నప్పుడే అసలైన జననేతగా ఎదుగుతారు. 2024లో సామాజిక సమీకరణల పేరుతో జరిగిన కొన్ని మార్పులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్నది జగన్ గారు ప్రస్తుతం గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ తడబాటు లేకుండా 2019లో మనకు అఖండ విజయాన్ని అందించిన ఆత్మీయ నేతలను తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు పంపుతున్నారు. ప్రజలతో మమేకమై పార్టీ నేతలను బరిలోకి దింపుతూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి కంచుకోటగా భావించే నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదాహరణకు రేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుందాం. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా అక్కడ విజయం దక్కకపోయినా ఈసారి అక్కడ జెండా పాతాలని జగనన్న కృత నిశ్చయంతో గట్టిగా పట్టుదలతో ఉన్నారట. అక్కడ సామాజిక సమీకరణలను శాసిస్తున్న గౌడ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ పీట నాగమోహన్ కృష్ణ గారిని సమన్వయకర్తగా నియమించారు. ఇక్కడ నాగమోహన్ కృష్ణ గారు ఆర్థికంగా బలమైన నేత మాత్రమే కాదు, సేవా దృక్పథం ఉన్న మంచి మనిషి కూడా. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గౌడ, మత్స్యకార, కాపు సామాజిక వర్గాలకు ఏకం చేస్తూ జగనన్న వేసిన ఈ అడుగు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారికి ఈసారి చుక్కలు చూపించడం ఖాయమని క్షేత్రస్థాయిలో రిపోర్ట్లు కూడా బయటపడుతున్నాయి. కేంద్రం త్వరలో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనపై కూడా జగన్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఏ ప్రాంతాల్లో అభ్యర్థులు బలంగా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై జగన్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మార్పులు జరిపితే వైసీపీకి అది ఎలా ప్లస్ అవుతుందో విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారట. 5 ఏళ్లకు ముందే యుద్ధానికి కత్తి నూరుతున్నట్లు వీరుడు తన జగన్ మారిపోతున్నాడలా. కూటమి ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యాలను చెందుతున్న వేళ ప్రజలు మళ్ళీ జగన్ పరిపాలన కోరుకుంటున్నారు. ఆ ఆకాంక్షను ఓట్లుగా మార్చడమే లక్ష్యంగా ఈ సమన్వయకర్తలు పనిచేయాలిక. ఈ నిర్ణయాల ద్వారా జగన్ గారు పార్టీ క్యాడర్కు ఒక బలమైన సందేశం ఇస్తున్నారు. నేను ఉన్నాను, మీ వెంటే ఉంటాను అనే భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య లేకుండా చూస్తూ కార్యకర్తలకు అండగా ఉండే నేతలుగా నియమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ఇస్తున్న అరకొర హామీలు ఎండగట్టే బాధ్యతను కూడా ఇదిగో ఈ సమన్వయకర్తలకే అప్పగిస్తున్నారు. జగన్ గారి ఈ వ్యూహం చూస్తుంటే టీడీపీ కోటలు ఒక్కొక్కటిగా కూలిపోవడం ఖాయంగా కనబడుతుంది. కంచు కోటలుగానే ఎజెండాగా పెట్టుకొని కూల్చేసే కార్యక్రమమే పెట్టారు. జగన్ అంటే రాజకీయంగా జగన్ గారికి ఒక యజ్ఞం. అధికారం కోసం ఆరాటం కాదు, ప్రజల కోసం పోరాటం. అందుకే ఓటమిని కూడా ఒక అవకాశంగా మలుచుకొని మరింత పటిష్టంగా వైసీపీ నిర్మాణం జరుగుతుంది. రేపల్లి నుంచి మొదలైన ఈ మార్పు రాష్ట్ర వ్యాప్తంగా పెను తుఫాన్లా మారబోతుందట. 2029లో మళ్ళీ ప్రజాప్రభుత్వం, మళ్ళీ మన జగనన్న పాలన రావడం చారిత్రక అవసరం అని కూడా సిద్ధం అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.